హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు రివ్యూస్. దిస్ ఈజ్ యువర్ ప్రశాంత్, నా ఎమోషన్స్. సో ఫ్రెండ్స్, నిన్న జరిగిన ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. నిన్న జరిగిన ఎపిసోడ్లో ఎంత పిచ్చో లైన్లు, ఎంత వెర్రి పప్ప లైన్లు చూసేవాళ్ళు జనాలు అనే దాని గురించి మాట్లాడుకుందాం. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. షార్ట్ కట్లో ఫినిష్ చేసుకుందాం. ఎక్కువ స్లో చేయడం వద్దు, ల్యాగ్ చేయడం వద్దు. సో నిన్న జరిగిన ఎపిసోడ్లో జనాలు ఎందుకు పిచ్చో లైన్లు అండ్ బిగ్ బాస్ కంటెస్టెంట్లు కూడా పిచ్చో లైన్ ఎందుకు అయినలో అనే దాని గురించి మాట్లాడుకుందాం. నిన్న జరిగిన ముచ్చట్లో అంటే లాస్ట్ టైం సంజన ఎలిమినేట్ అని చెప్పి సీక్రెట్ రూమ్కి పంపించింది కదా, దాని తర్వాత నిన్న జరిగిన ఎపిసోడ్లో నాగార్జున గారు మంచిగా డ్యాన్స్ వేసుకుంటూ వచ్చిండ్రు. ఎంట్రీ బీజిఎం మంచిగా ఉంది, సాంగ్ ఓకే, అంత క్లియర్. సో నాగార్జున గారు ఏం చెప్పారంటే, సంజన నువ్వు హౌస్ నుంచి బయటికి వెళ్ళేటప్పుడు అందరితో మాట్లాడి వాళ్ళకి నువ్వు సజెషన్స్ ఇచ్చి వెళ్ళాలి కాబట్టి సో వాళ్ళకి ఎవరిని ఏం చేంజ్ చేసుకోమంటావు అని చెప్పేసి క్లియర్గా చెప్పేసి వెళ్ళమని చెప్పిండు అన్నట్టు. ఫస్ట్ సుమన్ నుంచి స్టార్ట్ చేసింది. సుమన్కి ఏం చెప్పిందంటే, స్టాండింగ్గా ఉండట్లేదు, తను కొంచెం ఆర్గ్యుమెంట్స్ కూడా చేస్తాడు, ఎక్కడ కూడా స్టాండింగ్గా ఉండట్లేదు, మాటమే నిలబడట్లేదు, ఆ ఒక్కడే మార్చుకుంటే చాలు అని. అండ్ నెక్స్ట్ శ్రీజాకు వచ్చేసి తన ఆర్గ్యుమెంట్ లెవెల్స్ అనేది తగ్గించింది, ఇంకా తగ్గిస్తే బెటర్. ప్రతిదానికి అరుస్తుంది, 3 hours బట్టేది, హాఫ్ అన్ అవర్ ఫినిష్ చేస్తుంది ఆర్గ్యుమెంట్, అప్పుడు ఇంకా అది తగ్గిస్తే బెటర్. అండ్ నెక్స్ట్ ప్రియా విషయంలో నాకు ఎటువంటి అబ్జెక్షన్స్ లేవు. ప్రియా తను ఉంది, చాలా పద్ధతిగా ఉంది, తన విషయంలో ఆర్గ్యుమెంట్స్ లేవని చెప్పింది. అండ్ ఫ్లోరా కొంచెం తెలుగు నేర్చుకోవాలి, తెలుగు నేర్చుకుంటే కొంచెం బెటర్గా మాట్లాడగలుగుద్ది, అదొక్కటి తప్ప ఇక ఏది లేదు. నెక్స్ట్ భరణి విషయంలో కూడా తన విషయంలో నాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు, భరణి కూడా మంచిగా ఉంటున్నాడు. అండ్ తనుజ విషయంలో తనుజ నన్ను ఇబ్బంది పెట్టింది మాటలతోని, ఎందుకంటే నేను ఆ కాఫీ పొడి తీసేసాను కాబట్టి. సో తను కూడా మంచి నైస్ పర్సన్, నాకు ఓకే, తన క్యారెక్టర్ మార్చుకోవాల్సిన పని లేదు అని. రాము విషయంలో వచ్చేసి బాగా ఫైర్ అయింది, ఎందుకంటే నేను వెళ్ళాక నా గురించి చీప్గా మాట్లాడుకున్నారు, చీప్ క్యారెక్టర్ అని చెప్పి మాట్లాడుకున్నారు. సో అది నాకు నచ్చలేదు. రాము నువ్వు మాట్లాడింది పద్ధతి కాదు, కరెక్ట్ కాదని చెప్పి ఏదో సోది పెట్టేసింది, అది రైట్. ఇంకా నెక్స్ట్ హరీష్ విషయంలో వచ్చేసి, హరీష్ దగ్గర చెమట వాసన వస్తుంది అని చెప్పి తన క్లాత్స్ మార్చుకోలేదు, అది నేను తీసుకోలేను. ఫస్ట్ ఆయన బట్టలు ఆయన ఇష్టం, నువ్వు ఎవరేవమ్మా ఆయన సంఖ కింది పోయి వాసన చూడనికి. ఆమె చెప్పింది అదే ఉంది, తను హ్యాండ్ లేపితే స్మెల్కి చచ్చిపోతారు అని చెప్పి. ఎందుకు మరి ఆయన చుట్టూ తిరుగుడు అవసరమా? ఆయన పద్ధతి ఏంటో, అక్కడ ఏదో సంథింగ్ ఇష్యూ ఉంటే తప్ప తను క్లాత్ చేంజ్ చేసుకోకుండా ఉండడు. ఏదో జరిగింది, తను అక్కడ పాయింట్అవుట్ చేసి మందిలో ఇజ్జత్ చేయడానికి కాకపోతుంది. లాస్ట్ టైం ఎలిమినేషన్ అప్పుడు కూడా తను ఆడవాళ్ళని తక్కువ చేసి మాట్లాడతాడు అని చెప్పి ఒకటి వదిలేసింది. అండ్ ఇక్కడ తన దగ్గర చెమట వాసన వస్తుంది అని చెప్పి ఒకటి వదిలేసింది. అది వల్గర్గా ఉంటుంది తను చెప్పడానికైనా కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇమాన్యుల్ విషయంలో బాగా ఆయన ఎమోషనల్ అవ్వడము, ఈమె ఎమోషనల్ అవ్వడము, ఇదంతా సోదిలే కనిపిస్తుంది భయ్. ఏంటి ఇప్పుడు ఆమె ఎటు పోతుంది, అదంతా డ్రామా, అది అందరికీ తెలుసు. ఒకవేళ వాళ్ళకి తెలియకపోతే అది వాళ్ళకి తెలివి తక్కువ వాళ్ళు బిగ్ బాస్కి ఎందుకు వచ్చిండ్రు? ఫస్ట్ ఈ విషయం వాళ్ళకి తెలుసు, అంత డ్రామా నడిపిస్తున్నారు. తను పోవాలి అని చెప్పి టార్గెట్ చేసిన వాళ్ళు తను పోతుంటే బాధపడడం దేనికి? ఓకే లైట్. ఇంకా రీతి విషయంలో వచ్చేసి కొంచెం స్లో డౌన్ అవుతుంది, పవన్ వల్ల కళ్యాణ్ వల్ల స్లో డౌన్ అవుతుంది, ట్రయాంగ్ ఏదో ఎక్కడ ఏ చెత్త నడుస్తుందో కానీ పాయింట్అవుట్ అవుతుంది, తగ్గించుకోమని చెప్పింది. డీమన్ పవన్ విషయంలో కూడా తను క్యాప్టెన్సీ విషయంలో ఓకే, కాకపోతే కొంచెం చిన్న మిస్టేక్స్ ఉన్నాయి, తను కూడా సెట్ చేసుకోవాలి. సో ఈ షో అంతా వదిలేసేయండి, ఒక్కొక్కరి గురించి ఒక్క ముచ్చడే చెప్పింది అనమాట. ఇదంతా ఫినిష్ అయినాక ఇక్కడ ఏంటి అంటే మళ్ళీ ఇంకో ముచ్చట, తను అంతా చెప్పింది ఓకే. ఇప్పుడు మిస్టేక్స్, ఇప్పుడు ఎవరు హరీష్ ఉన్నారు, లత్కోర్ అనే మాట తీసినందుకు నాగార్జున దాన్ని ఫైర్ చేసింది అన్నట్టు. లత్కోర్ హరీష్ అని పిలవడం ఫస్ట్ అనవసరమైన ముచ్చట. లత్కోర్ హరీష్ అని పిలిచిండు ఏంటి? ఎందుకంటే ఒక నామినేషన్ టైంలో హరీష్ లత్కోర్ మాటలు మాట్లాడుకొని పవన్ అన్నారు అనమాట. సో ఆ మాట ఎందుకు అన్నావు అని చెప్పేసి అడిగితే, సార్ అది జనరల్గా యూజ్ చేసేవాడు, ఇదివరకు ఆ బ్యాక్ పిచ్ అనేది అది బూతు కానప్పుడు ఇది కూడా బూతు కాదు అంటే, మరి దాని విధంగా నిన్ను అందరూ కూడా రేపంచి లత్కోర్ హరీష్ అని పిలుస్తారు, మీకు ఓకేనా అంటే సార్ నాట్ ఓకే అని చెప్పిళ్ళు. సో దట్ వాజ్ మిస్టేక్, అదొకటి నువ్వు సెట్ చేసుకో, పిచ్చి మాట్లాడకని చెప్పేసి ఏసీ అయినట్టు ఇండైరెక్ట్గా వార్నింగ్ వేసిండు. అండ్ నెక్స్ట్ ఇక్కడ రీతు విషయంలో ఒక్కటి, రీతు జుట్టు కట్ చేసిండు, ఇంతవరకు తన హెయిర్ కట్ చేసిండు. రీతు హెయిర్ కట్ చేస్తే అంట
ఐ మీన్ ఇట్ సాక్రిఫైస్ అంట. రీతు హెయిర్ కట్ చేస్తే ఎవరు సంజనాకి కొంచెం బూస్టింగ్ లెవెల్స్ పెరిగి తను హౌస్లోకి వెళ్తుందంట. సంజన లోపలికి వెళ్ళడానికి ఈమె హెయిర్ కట్ చేసుకోవడము, తను ఒప్పుకోవడము. ఏం జరిగిందంటే బిగ్ బాస్ హౌస్లోకి వన్స్ ఎలిమినేట్ అయితే మళ్ళీ వెళ్ళడానికి ఛాన్స్ లేదు. అది అఫీషియల్లీ ఎలిమినేషన్ కూడా కాదు. ఎందుకంటే ఎలిమినేషన్ ప్రొసీజర్ ఎట్లా ఉంటుంది, ఎవరైతే డేంజర్ జోన్లో ఉన్నారో వాళ్ళిద్దరి నుంచి ఒక్కరిని ఎలిమినేట్ చేస్తారు. డైరెక్ట్ ఎలిమినేట్ చేయడానికి ఉండదు. అది కూడా డిపెండింగ్ ఆన్ ఆడియన్స్. ఆడియన్స్ ఎవరైతే వీళ్ళు వెళ్ళాలి అని ఫోకస్ చేస్తారో వాళ్ళు మాత్రమే వెళ్తారు. సంజన ఆ ఫోకస్ లిస్ట్లో లేదు. ఎలిమినేషన్ అనగానే అందరూ నమ్మేసిండ్రు. ఫస్ట్ అది ఎలిమినేషన్ కాదు. ఈ పిచ్చోళ్ళ మంచోళ్ళ ఇలా పిచ్చోళ్ళని చేస్తున్నా, జనాలను పిచ్చోళ్ళని చేస్తున్నా తెలీదు. ఫస్ట్ ఎలిమినేషన్ అనగానే తుడుస్తున్నారు, ఏడుస్తున్నారు. ఇమ్మాయిన్ అయితే పిచ్చ ఓవర్ చేస్తున్నాడు. సంజన హౌస్లోకి వెళ్ళడానికి నాగార్జున ఏం చెప్పారంటే వీళ్ళు ఏమైనా సాక్రిఫైస్ చేస్తే నువ్వు హౌస్లోకి వెళ్ళొచ్చు అని చెప్పారంట. సో దానికి వీళ్ళు సాక్రిఫైస్ చేయడం ఎందుకు, వాళ్ళే పంపించిండ్రు అందరు కలిసి. అది పిచ్చోళ్ళు అయింది. సరే సంజన లోపలికి వెళ్ళాలంటే ఫస్ట్ సుమన్ అడిగారు నీ సిగరెట్స్ కనుక నువ్వు సాక్రిఫైస్ చేస్తే సంజనకి కొంచెం బూస్టింగ్ పెరిగి లోపలికి వెళ్తాయని. ఫస్ట్ సుమన్ అన్నకి ఇష్టం లేని ముచ్చట ఏంటంటే సిగరెట్ విషయంలో ఎవ్వరు ఏం చెప్పినా వినడు. సిగరెట్స్ కావాలి. స్మోకింగ్ ఈజ్ ఏ గుడ్ హ్యాబిట్ టు ఎవ్రీ పర్సన్. ఎందుకు అంటే అది హెల్త్ ఖరాబ్ చేస్తాను కాదు, అది మైండ్లో ఉన్న స్ట్రెస్ని హీల్ చేస్తుంది. సో అది సుమన్ అన్నకి ఆ ఒక్క వీక్నెస్ ఉంది. సంజన ఉంటుంది వీక్తుంది. అక్కడ సిగరెట్స్ లేకుండా ఆయన ఉండలేడు కాబట్టి క్లియర్గా నేను చెయ్యలేను అని చెప్పేసిండు. ఈ విషయంలో మాత్రం 100% నేను ఒప్పుకుంటా, బిగ్ బాస్ ఒప్పుకోకపోయినా. ఎందుకంటే ఆమె ఎవరు ఆడడానికి ఈయనకున్న ఎమోషనల్ని కవర్ చేసుకుంటే అసలు కరెక్ట్ కాదు. సుమన్ అన్న నాకు అవసరం లేని చెప్పేసిండు. తను ఉండనిపోయి నాకు అవసరం లేని చెప్పిండు. అండ్ భరణి మాత్రం తన దగ్గర ఉన్న ఒక సీక్రెట్ బాక్స్ ఉంది కదా $ది లాకెట్ది, అది సాక్రిఫైస్ చేస్తే సంజనకి బూస్టింగ్ పెరుగుతుందంట. సో ఇక్కడ ఈయన ఏందో స్మార్ట్ ప్లే, ఎంత యాక్టింగ్ చేస్తాడంటే, ఎంత పర్ఫార్మెన్స్ ఇస్తాడంటే తను అలా చెప్పగానే ఫస్ట్ వెళ్ళి అలా తీసుకొచ్చి ఇలా ఇచ్చేసిండు. అంత ఆమె ఉంటే ఎంత, ఆమె పోతే ఎంత, ఎందుకు పోయి మీరు అంత పర్ఫార్మెన్స్ ఇస్తాను. సరే పర్ఫార్మెన్స్ ఇచ్చిండ్రు, తనకు బూస్టింగ్ పెరిగింది. అండ్ ఇక్కడ రీతు విషయంలో, రీతు దగ్గరికి వచ్చేవారికి రీతుని నాగార్జున హెయిర్ కట్ చేసుకోమన్నాడు. నువ్వు హెయిర్ కట్ చేసుకుంటే బూస్టింగ్ పెరుగుతుంది. సో ఇష్టం లేదు కానీ ఇజ్జత్ పోతుంది. ఏం చేయాలి? ఒప్పుకుంది. రీతుకి ఇష్టం లేకపోయినా కూడా ఒప్పుకుంది. హెయిర్ ఇక్కడ వరకు కట్ చేసుకుంది ఏడ్చుకుంటూ. ఒకటే ముచ్చట నాగార్జున చెప్పింది, కట్ చేసుకుంటావా లేదా అంతే. కథం కట్ చేసుకుంది ఏడ్చుకుంటూ. చాలా బ్యూటీగా ఉన్నావు, చాలా క్యూట్గా ఉన్నావు రాయేసిండు. ఏంటంటే ఇక్కడ సంజనకి ఆ జుట్టుతోనే బూస్టింగ్ పెరిగి మళ్ళా చలో ఇంటికి వెళ్ళిపోయింది, బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిపోయింది. ఇది ఎంత పిచ్చితనం ఇది. ఆమె ఎవరో లోపలి పోవడానికి ఈమె జుట్టుని సాక్రిఫైస్ చేసుకోడు. ఇది అంతా సోదే కనిపిస్తుంది రా భయ్. ఇన్ని రోజుల నుంచి ఒక రకంగా ఉంటే ఒక్కరోజు ఏమో మంచిగా ఉంటుంది, 3 రోజులు 4 రోజులు ఖరాబ్ చేస్తున్నారు. ఈ ఒక్కరోజు మంచిగా కోసం 4 రోజులు భరించడం అవుతుంది. ఇప్పుడు అక్కడ సంజన లోపలి వెళ్ళడానికి రీతు జుట్టు కడిగేసుకోవడానికి రీజన్ ఏంది? అది ఏం లేదు. నిజంగా ఇది కూడా లత్కోర్ గేమే. సంజన వెళ్ళడానికి రీతు జుట్టు కట్ చేసుకోవడం అన్న టాపిక్ కాదు. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తుంది కాబట్టి దీని జుట్టు ఎట్లా కత్తిరించాలి అని చెప్పి నాగార్జున ప్లాన్ చేసి రీతు జుట్టును కడిగేపించిండు, దాన్ని సంజన కంటు పెట్టేసిండు. ఇదంతా వీళ్ళు ప్రీ ప్లాన్గా ఆడుతున్న పెద్ద గేమ్. సో జుట్టు కడిగేసుకుంది. అండ్ నెక్స్ట్ ఇంకెవరు వీళ్ళు సాక్రిఫైస్ చేసినట్ట మళ్ళీ తట్టా బుట్టే జరుపుకొని మళ్ళీ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళింది. ఇప్పుడు ఎక్కలేని ప్రేమలు వస్తాయి. ఎంత ప్రేమలు వస్తాయంటే ఎక్కడ అవి ఏడ కూడా ఉండవు అనుకో, అంత ప్రేమలు వస్తాయి. మళ్ళీ ఫ్రెష్గా జస్ట్ ఒక వన్ డే కూడా కాదు, మళ్ళీ ఫ్రెష్గా వెళ్ళినట్టు తను లోపలికి వెళ్ళింది. వీళ్ళు అని అరుచుకుంటూ వెళ్ళిళ్ళు. ఫస్ట్ వెళ్ళగానే రీతు ఉరికింది, ఫ్రెష్గా మళ్ళీ చూస్తున్నట్టు కొత్త పరిచయాలు అయినట్టు వెళ్ళి తనను హగ్ చేసుకొని ఏడుస్తున్నారు, తుడుస్తున్నారు. ఇక ఎక్కడలే ముదిలిచ్చేస్తుంది. మరి ఇన్ని రోజుల నుంచి ఎటువైంది? అదేదో ఫస్ట్ చేస్తుంటే వీళ్ళు నేను దొబ్బైపోదురు కదా. ఓకే, తను మంచిగా హగ్ చేసుకుంది, ముచ్చట్లు పెట్టుకున్నారు, అందరినీ హగ్ చేసుకుంది. ఎక్కలేని ముద్దులు ఇచ్చేసింది, అందరికి ఇచ్చేసింది. ఒక హరీష్కి తప్ప. అండ్ సుమన్కి ఇచ్చిందో లేదు, సుమన్కి కాదు, మిగతా అందరికి ఇచ్చేసింది. ఇక ఎక్కలేని ముద్దులు ఇచ్చుకుంటూ ముచ్చట్లు పెట్టేసిండు. వీళ్ళే వద్దు అనుకొని బయటికి వెళ్ళగొట్టిండు కదా. భరణియే వద్దు అనుకొని వెళ్ళగొట్టిండు. మళ్ళీ భరణియే సాక్రిఫైస్ చేసి రప్పించుకున్నాడు. చూసేవాళ్ళు పిచ్చోళ్ళు. ఇక్కడ చూసేవాళ్ళే పిచ్చోళ్ళు కదా. ఏంటి భరణి
డిమన్ పవన్, కళ్యాణ్, సుమన్ సుమన్ కాదు రామ్ వీళ్ళే అద్దనుకొని ఎలగొట్టిల్లు కదా. కానీ ఇక్కడ మళ్ళీ భరణియే సాక్రిఫై చేసి ఎందుకు రప్పించినట్టు పిచ్చోళ్ళని చేయనికి కదా. సో రప్పించుకున్నాడు, అందరికి హక్ చేసింది, అందరికీ ముదులు ఇచ్చేసింది, మళ్ళీ ఫ్రెష్గా హౌస్లోకి వెళ్ళిపోయిండు. ఇదంతా పెద్ద డ్రామా, ఇదంతా పెద్ద సోది. ఈ సోదినకి నాకు అనిపిస్తుంది ఈ ఎందుకు రాబాయి ఈ సోది ఏంది, ఈ సోది ఏందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే పద్ధతిగా ఆడితే ఓకే డన్, కానీ అక్కడ పద్ధతి పాడు ఏం లేవు. తనని ఎలిమినేట్ చేయడము, ఎలిమినేట్ ఆ ప్రొసీజర్ నుంచి ఇవాటి వరకు జరిగిన ఇంకో ప్రొసీజర్ వరకు ఈ 2 ఎపిసోడ్లు కూడా బొక్క ఏం లేదు. ఏదో అట్లా పిచ్చోళ్ళని చేయడము. ఎలిమినేషన్ ప్రాసెస్ ఎందుకు స్టార్ట్ అయింది ఫస్ట్, అది సంజనాని ఎందుకు పాయింట్ చేసిండ్రు. సంజన వెళ్ళిపోయింది, ఎలిమినేషన్ అన్నారు, దుబ్బేయచ్చు కదా, సీక్రెట్ రూమ్లో ఎందుకు పెట్టుకొని మళ్ళీ బయట తీసుకొచ్చి డ్రామా అయింది. ఈ రీతు జుట్టు కడియడానిక, సుమంత్తో స్మోక్ బంద్ చేయడానిక, లేకపోతే ఆ డాలర్ దొబ్బేయడానిక, దేని గురించి భయ్యా ఇదంతా. సో ఏదో అయిపోయింది. సంజన మళ్ళీ లోపలికి పోయింది. హరీష్కి అండ్ సుమన్కి అయితే సంజన లోపల రావడం అస్సలు నచ్చలేదు, ఎందుకంటే ఇప్పటికే పెద్ద దొంగతనం. కాకపోతే ఇక్కడ ఇంకో ప్లస్ పాయింట్ ఉంది. ఏంటి అంటే బిగ్ బాస్ ఏం చేసిందంటే సంజనకని కాదు ఎవరికైనా కూడా హౌస్లో నుంచి ఏదైనా కొట్టేసినట్లయితే, ఏదైనా మిస్ అయినట్లయితే ఇక్కడ దొంగలు ఉన్నారు అని చెప్పి ఆల్రెడీ ఒక బోర్డు పెడుతున్నాము. ఇప్పుడు ఎవరు దొంగతనం చేసినా కూడా ఆ బోర్డు తీసి వాళ్ళ మెడలో వేస్తాం. ఆ ట్యాగ్ అనేది ఆ బోర్డు వాళ్ళ మెడలో వేస్తాం, సీరియస్ వార్నింగ్. ఇది ఒక్కటైతే నచ్చిందబ్బా. ఏంటంటే ఇప్పుడు సంజన దొంగ, ఆమె ట్యాగ్ ఎప్పుడు వేసుకోండి చూడాలి మనం. ఖచ్చితంగా తను దొంగతనం చేస్తారు. తను క్లియర్గా అఫీషియల్గా ఒప్పేసుకుంది, నాకు ఇష్టం, అది నాకు ఫన్నీగా ఉంటుంది, అవతల వాళ్ళు సీరియస్గా తీసుకున్నారు, ఈవెన్ నేను ఇంట్లో కూడా ఇట్లనే ఫన్నీగా ఉంటా, నాకు చిలిపిగా అనిపిస్తుంది అని చెప్పి ఫస్ట్లోనే చెప్పేసింది. అండ్ ఇక్కడ ఇప్పటి నుంచి ఎవరు దొంగతనం చేస్తే వాళ్ళ మెడలో దొంగ ఒక ట్యాగ్ వేసాడంట. ఆ ట్యాగ్ ఎప్పుడు వస్తుంది నేను వెయిట్ చేస్తా. ఇంకోటి శ్రీజ విషయంలో పనిష్మెంట్ అంట. ఏంటి తను చేసిన చిన్న మిస్టేక్ ఏంటి, లాస్ట్ టైం ఏది మెమొరీస్, ఫొటోస్, లెటర్స్ అని చెప్పి ఒక ఎపిసోడ్ ఉంది కదా, అప్పుడు బజర్ ప్రెస్ చేయాలి, ఎవరు ఫస్ట్ ప్రెస్ చేస్తే వాళ్ళకి ఛాన్స్ దొరుకుతుంది అన్నట్టు ఆ లెటర్ తీసుకునేది. సో ఇక్కడ ప్రియా అండ్ సంజన ఇద్దరు వెళ్ళిండ్రు. ప్రియా ఫస్ట్ చేయి పెట్టింది, సంజన ఫస్ట్ చేయి పెట్టింది, కానీ ప్రియా ప్రెస్ చేసింది, బజర్ సౌండ్ వచ్చింది, కౌంట్. ఇక్కడ సంచలకు శ్రీజ వచ్చింది కాబట్టి శ్రీజాని ఎందుకు దొబ్బుతున్నారు అంటే ఫస్ట్ బజర్ ప్రెస్ చేసింది మాత్రం సంజన అయినా బజర్ సౌండ్ వినిపించింది ప్రియా కాబట్టి ప్రియా కౌంట్. కానీ ఇక్కడ శ్రీజ ఏం చెప్పిందంటే సంజన ప్రెస్ చేసింది, సో ఫస్ట్ సంజన అన్నది. సంజన అన్నంత మాత్రం సంజనకి ఆ ఛాన్స్ ఇవ్వలేదు, ప్రియాకే ఛాన్స్ ఇచ్చింది లెటర్ తీసుకునే ఛాన్స్. కాబట్టి ఇక్కడ ఏంటి, నువ్వు ఫస్ట్ ఇలా ఎందుకు చెప్పినావు, సో దట్ వాజ్ పనిష్మెంట్, నీకుందే అని చెప్పేసి మళ్ళీ ఒక పనిష్మెంట్. అక్కడ ఓన్లీ సంజనాకే ఇచ్చేవంటే మిస్టేక్ జరిగిందని చెప్పి పనిష్మెంట్ ఇస్తే ఓకే. ఇక్కడ ఏం లేదు, వీళ్ళని ఎట్లా పనిష్మెంట్ చేయాలి అని చెప్పి ఒక టార్గెట్ వేసుకొని ఈ జుట్లు కడిగించడాలు. సరే ఇప్పుడు శ్రీజాకి ఏమి ఇచ్చిండ్రు పనిష్మెంట్ అంటే, నువ్వు ఆ డ్రెస్ చేంజ్ చేసుకోకూడదు, నువ్వు ఏ కాస్ట్యూమ్లో ఉన్నావో ఏ డ్రెస్లో ఉన్నావో అట్లనే ఉండాలి, ఆ గబ్బుతోనే ఉండాలి నేను చెప్పేవరకే. లాస్ట్ టైం ఫ్లోర్కి జైల్లో పెట్టేసిండ్రు, ఈసారి శ్రీజాకి ఆ బట్టలతో అలా ఉండాలంటే బిగ్ బాస్ చెప్పేదాకా. అండ్ రీతుకి జుట్టు కడిగేసిండ్రు. ఇవి పనిష్మెంట్ల కోసం ఈ ఎలిమినేట్ అని చెప్పి ఒక డ్రామా ఆడిల్లు అనమాట. సో వాట్ ఎవర్ జరిగింది, ఇది అయిపోయింది, ఆమె లోపలికి వెళ్ళిపోయింది, మళ్ళీ ముచ్చట్లు పెట్టుకున్నారు. ఆడియన్స్ని కూడా కొంచెం ఒపీనియన్ అడిగితే హరీష్ విషయంలో కూడా అది రాంగ్ సార్ అని చెప్పిండ్రు, శ్రీజ విషయంలో రాంగ్ అని చెప్పిండ్రు. ఇదంతా ముచ్చట జరిగిపోయింది. మళ్ళీ బ్యాక్ టు లోపలికి వెళ్ళిపోయింది. తను లోపలికి వెళ్ళిపోవడం మాత్రం ఎవరికి నచ్చలేదు. ఏదో ఒక డ్రామా స్టోరీ నడిపిని చూద్దాం. అండ్ ఇవాళ జరిగే ఎపిసోడ్లో నా గెస్ ప్రకారం అయితే ప్రియా ఎలిమినేట్ అవుతుంది. నా గెస్ ప్రకారం గేమ్ పర్పస్లో చూసుకుంటే ప్రియా మంచిగా ఆడుతుంది, సంచలక్గా అయినా లీడర్గా అయినా ప్రతి దాంట్లో ప్రియా ఇస్ బెస్ట్. వాదిస్తుంది, పెద్దగా మాట్లాడుతుంది, అది నచ్చట్లే అంటే జనాలకి. ఈ జనాలు ఏం చూస్తారంటే స్మార్ట్ ప్లే, కొంచెం రొమాంటిక్ ఈ యాంగిల్లో చూస్తారేమో. ప్రియా విషయంలో నాకైతే ఓటింగ్ చేయడానికి నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. అండ్ ప్రియా మంచిగా ఆడుతుంది, కాకపోతే ఆడియన్స్కి నచ్చట్లేదు, ఓట్స్ తక్కువ వచ్చినాయి మెజార్టీ వైజ్ చూసుకుంటాయని చెప్పేసి
ప్రియాకి తక్కువ ఓట్స్ వచ్చినాయి కాబట్టి ఈ వీక్లో అంటే ఈరోజు వచ్చే ఎపిసోడ్లో ప్రియా ఎలిమినేట్ అవుతుంది. ప్రియా ఎలిమినేటెడ్ అయితే ఇక అలా వాదించేటోళ్ళు ఎవరున్నారు? సంజనాని తీసుకున్నప్పుడు తను అక్కడ దొంగ అయినా తనని తీసుకున్నారు, కానీ ప్రియా వాదిస్తుంది కాబట్టి తను ఎలిమినేట్ చేస్తున్నారు. దిస్ ఈజ్ నాట్ ఫేర్. చూద్దాం ఏం జరుగుతుందో. నా గెస్ ప్రకారం అయితే ప్రియా ఈరోజు ఎలిమినేట్ అవుతుంది. సో ఇంకేం జరుగుతుందో ఈరోజు చూసుకుందాం. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ ఇవాళ వచ్చే ఎపిసోడ్ గురించి క్లియర్గా జెన్యున్గా ముచ్చట ఉన్నట్టుగా మాట్లాడుకుందాం. దట్స్ ఆల్ ఫర్ టుడే. సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యువర్ ప్రశాంత్, నా ఎమోషన్స్.